అది ఏదో డోడు పడుతుంది. ఇంతమంది వస్తున్నారు, ఏం చేస్తారో నాకని. తినుమా, ఏం చేయంలే. కమాన్ కమాన్. ఏమన్నా నరేష్ అన్న, ఈత నేర్చుకుంటావా? శివాజీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హ్యాంగ్రీ షేక్ వ్లాగ్స్. లాస్ట్ గందికోట వాటర్ ఫాల్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలో చూపించాను కదా. ఈసారి వాటర్ ఫాల్స్కి తక్కువ టైంలో అంటే షార్ట్ కట్ రూట్ చూపిస్తాను చూడండి. వన్స్ అగైన్ చెప్తున్నా, గండికోట వాటర్ ఫాల్స్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేదా ఎర్లీ ఈవినింగ్ ప్రయాణం చేయండి. 10 AM ఆర్ 11 AM తర్వాత వెళ్తే విపరీతంగా ఎండ ఉంటుంది. సో సన్ క్యాప్ లేదా హ్యాట్ తీసుకెళ్ళండి. సో గందికోట వాటర్ ఫాల్స్ పోవాలంటే ఇది హరిత రిసార్ట్స్ కదా, అది హరిత రిసార్ట్ కొంచెం ముందుకు వెళ్ళాలంటే ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ ఉంది కదా, ఈ ట్యాంక్ ఉంది కదా, ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళి రైట్ తీసుకోవాలంటే ఒక సైన్ బోర్డ్ ఉంటుంది. ఈ సైన్ బోర్డ్ ఉంది కదా, ఇప్పుడు తుడిపోయింది లక్ష్మీ నరసింహ స్వామి పాదక్షేత్రం అని. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ పోతాదో లేదు. ఇది న్యాచురల్గా ఫామ్ అయిందో లేక వీళ్ళు చెరువులా కట్టారో ఇది కదా, న్యాచురల్గా. ఇంతకుముందు మేము వచ్చేప్పుడు లాస్ట్ ఈడ ఆపుతానేమో. బైక్స్ అయినా కనీసం అంటే బైక్స్ ఈడ ఆపేసి ఈ నుంచి ఇంకా లోపల పోతానేమో. నీ పేరు మర్చిపోయాను. చాంద్. అసలు ఎవరి పేర్లు చెప్పుకోలేదు. నా పేరు అఫ్జల్, నరేష్ అన్న వచ్చేసి తన పేరు గైబ్నూరు, అన్వేషణ. నీ పేరు తన్వీర్. ఈ రాళ్ళు లేవున్నా ముందు. డిగ్రీయా? డిగ్రీ ఏంది పేరు? ఓ నైస్ యార్. అంతే అర్థం చేసుకోవాలంటే మేము కూడా డిగ్రీ చదవాలా ఏంటి? తెలుసు. అప్పుడు అది యాంటీనా ఉంది కదా, ఆ ట్రాన్స్మిషన్ టవరు, ఆడికి పోవాలంతే. ఇట్ట తిరిగి కానీ ఇప్పుడు పోయే రోడ్డు పోకుండా ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోదాం. అది ఏదో డోడు పడుతుంది. ఇంతమంది వస్తున్నారు, ఏం చేస్తారో నాకని. తినుమా, ఏం చేయంలే. తిను వద్దులే, తిను. అవునా? ఇక్కడ రాలేదా? ఏమి తప్ప ఎప్పుడు వచ్చినా కూడా ఇక ట్రాన్స్మిషన్ టవర్ ఉంది కదా, ఆ టవర్ గుర్తుపెట్టుకోండి. అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళండి, అక్కడి నుంచి లెఫ్ట్ వెళ్ళండి అంతే. ఎందుకంటే అర్థం కానప్పుడు ఇలా వెళ్ళామనుకో, ఈ పిచ్చి మొక్కలు ఉంటాయి ఎక్కువ, మళ్ళీ కష్టపడదాం. మార్నింగ్ కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. నైట్ అయితే నీకు కష్టం. అలా వెళ్ళిపోయినాం పోయినసారి వచ్చినప్పుడు రాత్రి. మొక్కలు ఎలా ఉంటాయంటే ఈ హైట్కి ఉన్నాయి, అసలు ఏం అర్థం కాదు. మళ్ళీ వెనుకలు వచ్చాం, మళ్ళీ ఇట్లా పోయినాము. లైట్ తీసుకుపోయినాం ఇంకా రాత్రి టైం కదా, ఈ లైటింగ్ అర్థం కాదు అసలు. అవి డమ్మీ లైట్లు కాదనక టార్చ్ లైట్లు. అప్పుడు అర్థమైంది టార్చ్ లైట్ ఎంత ఇంపార్టెంట్ ఉంది. అస్సలు దేనికి మనకి రావు. ట్రాన్స్మిషన్ ఫస్ట్ టవర్ ఉంది కదా, ఈ ట్రాన్స్మిషన్ టవర్ అలాగే పట్టుకోండి, వైర్లను పడి ఇంకోటి ట్రాన్స్మిషన్ టవర్ వస్తుంది. దాని పక్కనే ఒక రూమ్లా ఉంటుంది, అక్కడి నుంచి రైట్ తీసుకున్నాం అంతే. మేమేమంటే ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము కాబట్టి ఇలా షార్ట్కట్ వెళ్తున్నాము. కానీ కొత్త వాళ్ళ గుర్తు పెట్టుకోండి, ట్రాన్స్మిషన్ టవర్ ఆ రూమ్ ఉంది కదా, రూమ్ నుంచి రైట్ తీసుకుని సరిపోతుంది. రైట్ తీసుకుంటే ఒక ప్రహరీ గోడ ఉంది కదా, ఈ గోడ పట్టుకుని అలాగే వెళ్తే చాలా సరిపోతుంది. అంటే డౌన్ వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు. లేదంటే ఇంకొక షార్ట్ కట్ ఉంది ఇక్కడ. లాస్ట్ టైం 2 times వచ్చినప్పుడు కూడా ఆ షార్ట్ కట్ చూపించలేదు. సో ఈసారి ఆ షార్ట్ కట్ ద్వారా వెళ్దామని వస్తున్నాము.
చిన్న చిట్టి వాటర్ ఫాల్ ఇది. చిట్టి వాటర్ ఫాల్ ఇక్కడ చాలా రోజుల తర్వాత వస్తున్నాను. దగ్గర దగ్గర 1 year అయిపోయింది ఇక్కడ వచ్చి. సూపర్. No. Okay. Wali. Rana. రావాలి రావాలి 1 2 దిగు లోపల దిగలే దూరికే రావాలి. ఏం కాలేదు వీడియో తీసావా? వీడియో బాగుండాలి. రావాలి లెషు కమన్. జాగ్రత్త అన్న, ఇంకా ట్రెక్కింగ్ ఉంది. ఏమవ్వదు సూపర్. 1 2 ఇంకా 3 ఎంచలేను. మెల్లగా 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 రానా. బాడీ బెండ్ మెల్లగా. ఏం దిగలేదు ఇంకా, లోతు లేదు, ఇంతే ఉంటుంది. నేను చాలాసార్లు దిగాను చెప్తున్నా కదా. లేదు నిజంగా లేదు భయ్. तुम्ही जरा उतरा ना, ते उधर को बताओ उनको. సూపర్. అంతే అయిపోయింది, అంతే అంతే, ఎక్కువ లేదు. కమాన్ కమాన్. ఏమన్నా నరేష్ అన్న, ఈత నేర్చుకుంటావా? ఓహో. చాలామంది జనాలు ఇదే మెయిన్ వాటర్ ఫాల్ అనుకొని చూసి వెళ్ళిపోతారు. సో నా డ్రోన్తో మెయిన్ వాటర్ ఫాల్ కనబడేలా వీడియో తీశాను చూడండి. ఈ చిన్న వాటర్ ఫాల్ నుంచి కాస్త ముందుకు వెళ్తే మెయిన్ వాటర్ ఫాల్ కనిపిస్తుంది. బట్ కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. పాచి ఎక్కువ ఉండడం వల్ల జారే ఛాన్సెస్ ఎక్కువ. కమాన్ నరేష్ అన్న, కమాన్ దూకు, తగ్గద్దు, అట్నే వెళ్ళిపో. जान बादशाह ఇప్పుడు కనిపిస్తున్న ఈ గుంత దాదాపు 20 నుంచి 25 అడుగులు ఉంది. సో వాటర్ ఫాల్ పడుతున్న చోట నుంచి దూకాలి అంటే మీకు ఈత వస్తేనే జంప్ చేయండి, లేదంటే సైడ్ నుంచి వెళ్ళిపోండి. మరలా చెప్తున్నా, ఈ గుంతలో ఈత కొట్టాలి అనుకుంటే ఎక్కువ జనాలు ఉన్నప్పుడే ట్రై చేయండి. ఇద్దరు లేదా ఒకరు ఉన్నప్పుడు దయచేసి సాహసం చేయకండి.
ఏమయ్యా పెద్ద ఆయనలో పోదామా ఇంకో లొకేషన్కి? చాంద్ భాష, చాంద్కి ఊపర్కే భాష పోదామా? ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంది కదా, ఆ లాంగ్ రాకుండా లాస్ట్ వీడియో నేను లాంగ్ రూట్ చూపించాను. అలా లేకుండా ఇక్కడ కనపడుతుంది కదా, ఈ వాటర్ ఫాల్ నుంచి ఇలానే పోయింది. ఇలానే పోతూ ఉంటే మెయిన్ వాటర్ ఫాల్ వచ్చేస్తుంది. అంటే చాలా షార్ట్ కట్, పైనుంచి పోయేసి మళ్ళా కిందికి దిగేసి అంత రాకుండా సింపుల్గా పోవచ్చు. కానీ కొంచెం కష్టంగా ఉంటుంది అక్కడక్కడ, జాగ్రత్తగా వెళ్ళండి అంతే. అట్ట పైనుంచి ఇట్ట పోవాలి, కిందికి ఇట్ట పోయినాక సైడ్ నుంచి పోవాలి. కమాన్, నీళ్ళ నుంచి పోవచ్చు, ఇట నీళ్ళ నుంచి కావాలంటే ఇట్లా పోవచ్చు, లేదంటే పైన నుంచి పోవచ్చు అంతే. కమాన్ చాంద్ భాష, ఇడి చాంద్ భాష, కమాన్. నీళ్ళు పిలుస్తున్నాయి నీకు, నీళ్ళు పిలుస్తున్నాయి నీకోసము. కమాన్. ఇప్పుడు కనబడుతుంది కదా ఏజ్ వాటర్ ఫాల్, మెయిన్ వాటర్ ఫాల్ ఇదే. ఇదే అది. ఇప్పుడు ఏమంటే కింది పోవాలంటే ఇక పైనుంచి పోతాం మేము. అన్న రాండి ఒకసారి. ఇంకా లాగుదాం. ఎండా పోతుంది కదా భయంకరంగా. పబ్లిక్ ఫిగరు, ప్రైవేట్ ఫిగరు. కమాన్. సో కనబడతా ఉంటే ఇదే మెయిన్ వాటర్ ఫాల్. అక్కడి నుంచి దూకితే ఇంకా స్వర్గమే, సారీ నరకమే. పోయినాక నరకము, చెప్పలేము. కమాన్. సో అది చూసారు కదా, రైట్ ఉండేది. అక్కడి నుంచి ఇలాగే వెళ్ళిపోతే ఇక్కడ వచ్చేసి ఇక్కడ క్రాస్ అవ్వండి. సో అక్కడి నుంచి ఇక్కడ చాలామంది ఏమంటే తప్పు చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ అవుతారు. క్రాస్ అయినారు ఇక్కడ అనుకోండి, చూడండి ఎలా ఉందో. సో ఆ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఊరికి రిస్క్ తీసుకోవడము? చూడండి ఎలా ఉందో. అసలు ఇక్కడ చాలామంది క్రాస్ చేస్తున్నారు, నేను చూస్తున్నాను కదా. పాపం వాళ్ళకు కూడా తెలియదు ముందరే ఇంత వాటర్ ఫాల్ ఉంది, కిందికి పడితే చాలా దెబ్బలు తగులుతాయని తెలియగానే పాపం ఇక్కడి నుంచే క్రాస్ చేస్తున్నారు. మీరు మాత్రం ఆ తప్పు చేయకండి. కొంచెం ముందుకు వెళ్ళేసి అక్కడి నుంచి క్రాస్ చేసుకోండి. ఇలా మెల్లగా మీరు చూడండి కాలంలో. ఇదే మెయిన్ వాటర్ ఫాల్. ఇది చాలా షార్ట్ కట్. ముందేం చేసామంటే మేము తెలియక ఇక్కడ ఉంది కదా, పైనుంచి అలా ముందుకు వెళ్ళిపోయేసి కిందికి దిగేసి మళ్ళీ కింది నుంచి లోపల వచ్చి చాలా కష్టపడినాము. కానీ ఇది మాత్రం చాలా షార్ట్ కట్. లాస్ట్ గందికోట వాటర్ ఫాల్స్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో నేను ఈ కొండ మధ్య నుంచి వెళ్ళాను. అప్పుడు మెయిన్ వాటర్ ఫాల్కి షార్ట్ కట్ రూట్ ఉందని తెలియక ఇలా వెళ్ళాను. బట్ నిజంగా చెప్తున్నా, ఎత్తైన కొండల మధ్య నుంచి వెళ్తుంటే ఆ చిన్న చిన్న జలపాతాలు, పచ్చని చెట్లు చాలా అందంగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారైనా ట్రై చేయండి. కొండపై నుంచి వాటర్ ఫాల్ కనబడదు. కొన్ని కిలోమీటర్స్ నడిచాక వాటర్ ఫాల్ చేరుకుంటే ఆ అందమే వేరు. ఇప్పుడు ఎలా వెళ్ళాలంటే ఇప్పుడు ఉంది కదా, ఇక్కడ నుంచి కిందికి వెళ్ళడం, ఇక పైకి వెళ్ళడమే. పైకి వెళ్ళేసి కొంచెం ముందుకు వెళ్తే కిందికి పోయే రూట్ ఉంటుంది, అలా కిందికి దిగిస్తే సరిపోతుంది. ఓకే చూడండి అయిపోయి. సో ఒకప్పుడు తెలియక అప్పుడు రూటు లాస్ట్ ఇయర్ అలా స్ట్రైట్ ఉంది కదా, అక్కడ పైనుంచి ఇలా పోయేసి మళ్ళా కిందికి దిగేసి కింది నుంచి లోపల నుంచి ఇలా వచ్చాము. చాలా దూరం ఇది. కానీ ఇప్పుడు మాత్రం సింపుల్గా బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాము. ఇప్పుడు ఇలా రూట్ ఉంది కదా, చూడండి ఎంత బాగుంది రూటు. హ్యాపీగా వెళ్ళొచ్చు, కింద పడిపోతామనే భయం ఏముండదు, ఈజీగా వెళ్ళొచ్చు. వన్స్ అగైన్ గాయ్స్, ఎవరైనా ఇక్కడ వచ్చేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ ఇలా క్యారీ చేస్తే దయచేసి వెనక్కి తీసుకెళ్ళండి అంతే.
ప్లాస్టిక్ వాటర్ పారేయకూడదు, వెనక్కి తీసుకోవాలి. ఓకే, దుంగలో అక్కడి నుంచి దూకుతే అంతే, ఇంకా దూకాలి. ఈడ సింపుల్గా ఉంది. ఆజా కమన్, వాటర్ బాటిల్ వాటర్ బాటిల్. కనబడుతుందా వాటర్ ఫాల్? ఇంకాస్త ముందుకు వెళ్తే వచ్చేస్తుంది. అదేనా మెయిన్ వాటర్ ఫాల్. ఇంకా నీళ్ళ నుంచి వెళ్ళాల్సింది కదా అవతలికి. సో చాలామంది ఏం చేస్తారంటే అక్కడే ఆగిపోతారు, ఇంతవరకు రారు, తెలియక పాపం. ఆడ వస్తారు, స్నానం చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మెయిన్ ఇదే, కొంచెం కష్టంగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి. ఎక్కడ ఏ రాళ్ళు జారిపోతాయో చెప్పలేము అసలు. సూపర్. Come on. Come on. డ్రోన్ నుంచి తీసిన వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో. ఈసారి కూడా నా ట్రాట్ వీలర్ సుల్తాన్ని తీసుకెళ్దాం అనుకున్నా. బట్ 1 డే బ్యాక్ అతనికి రన్నింగ్ అండ్ జంపింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల అలసిపోయాడు, సో తీసుకురాలేదు. లేదంటే చాంద్ బాషా కన్నా 10 రెట్లు ఎక్కువ ఎంజాయ్ చేసేవాడు. మీరు చూడొచ్చు, ఈ వాటర్ ఫాల్ దగ్గర మేము తప్ప ఇంకెవరూ లేరు. ఎందుకంటే మ్యాక్సిమం జనాలు పైన ఉన్న వాటర్ ఫాల్ దగ్గర టైం స్పెండ్ చేసి వెనక్కి వెళ్ళిపోతారు. మేము లంచ్ కూడా పార్సల్ చేసుకొని తెచ్చుకున్నాం కాబట్టి ఎక్కువసేపు స్పెండ్ చేశాము. కుదిరితే మీరు కూడా హోటల్ నుంచి లేదా ఇంటి నుంచి లంచ్ ప్యాక్ చేసుకుని రండి. గందికోటలో ఇలాంటి బ్రహ్మాండమైన లొకేషన్ ఉందని చాలామందికి తెలియదు.
కొరబియ్యం ఉండేదనా కోయలుడా కొరబియ్యం ఉండేదనా కొరబియ్యమైతే కొరమంటే వరి బియ్యం ఉండొస్తా నాకు జర్రం వచ్చింది ఆ బాబు జర్రం వచ్చింది సాపే పరిచదనా సాపే పరిచదనా పరుపే వేసదనా సాపే అయితే అతో సాపే అయితే కొరమంటది పరుపే పరుపట్ట నాకు జర్రం వచ్చింది. ఫైనలీ ఇంకోసారి మెయిన్ వాటర్ ఫాల్ నుంచి చిన్న వాటర్ ఫాల్ రూట్ కనబడేలా నా డ్రోన్తో వీడియో తీశాను. ఈ వీడియో చూశాక మీకు వాటర్ ఫాల్ వెళ్ళే దారి ఈజీగా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వాటర్ ఫాల్స్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు హెలిప్యాడ్ ఉన్న రూట్ దగ్గరికి వెళ్ళాము. నెక్స్ట్ వీడియోలో హెలిప్యాడ్ నుంచి వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను. హెలిప్యాడ్ నుంచి మెయిన్ వాటర్ ఫాల్ ఇంకా దగ్గర పడుతుంది అండ్ ఆ దారి నుంచి వస్తే మీరు మైలవరం వాటర్ వరకు స్టెప్స్ ద్వారా వెళ్ళొచ్చు. వాటర్ ఫాల్ ఉంది కదా, వాటర్ ఫాల్ నుంచి ఇప్పుడు పైనుంచి మేము వచ్చాం కిందకి కరెక్టా. ఇంకొకటి షార్ట్ కట్ రూట్ ఉంది, అంటే ఇప్పుడు వచ్చిన రూట్ కన్నా ఇంకొకటి రూట్ ఏమంటే ఇలానే వెళ్ళండి, ఇలా డైరెక్ట్ డెడ్ అని వెళ్ళేసి పైకి ఎక్కండి. పైకి ఎక్కినాక మీకు ఒక లొకేషన్ కనబడుతుంది. అక్కడ నుంచి పైన చూస్తే మీకు ఒక హెలిపాడ్ ఆగింది, ఒక తార్ రోడ్ కనబడుతుంది. అంటే ఆడనే మేము బైక్ పార్క్ చేసినాము. అక్కడైతే చాలా షార్ట్ కట్ వస్తుంది. అది రూట్ చూపిస్తాను. ఇప్పుడు స్ట్రైట్ వెళ్తున్నాం కదా, అలానే డెడ్ వెళ్ళాక మళ్ళీ ఇంకో వీడియో చూపిస్తాను. అక్కడ చూడండి ఒకసారి. ఇది మర్రి చెట్టు కదా, మర్రి చెట్టే కదా. కాస్త దూరమే ఉండేది. ఇలా సైడ్ నుంచి కొండరాలు ఉన్నాయి, కొండలపై నుంచి వెళ్ళిపోతే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఏమి ఇట్లా చెట్ల మధ్యలో నీళ్ళ మధ్యలో దిగాల్సిన అవసరం. ఈ పెద్ద మనుషులు నీళ్ళ మధ్యలో దిగేసి నీళ్ళ మధ్యలో దిగేసి మధ్యలో చూస్తున్నారు. జాన్ బాషాకి జై, కమాన్. ఫైనలీ వచ్చేసాం. ఇలాంటి జాన్ బాషాకి జై, కమాన్. ఇది ఆ కాలంలో కట్టిన స్టెప్సే కదా. ఇక్కడే నాకు దొరికింది ఒకటి ఆనా. ఎక్కాం కదా, స్టెప్స్ ఎక్కినాక ఇలా పైకి వచ్చాక మైలవరం వాటర్ కనబడుతుంది. అలానే రైట్ సైడ్ తీసుకుంటే బాగా గమనిస్తే ఒక సైన్ బోర్డు ఉంటుంది. లైవ్లో చేసినప్పుడు ఇప్పుడు వీడియోలో ఏమన్నా కనబడట్లేదు. అదే అక్కడ ఎక్కితే రోడ్ అంతే సింపుల్గా వచ్చేయచ్చు. నుండి మేము కిందికి పోయేసి ఒక 5 minutes అన్న ఈత కొట్టాంట మైలవరం డ్యామ్లో. ఈత కొట్టేసి వచ్చేసాం. ఈ స్టెప్స్ అప్పుడు కట్టిందే ఉన్నది. ఎంత పెద్ద స్టెప్స్ అంటే రాని వచ్చి ఇక్కడ స్నానం చేస్తుందేమో చెప్పలేము కదా. ఈడితే ఎవరంతగా జనాలు ఉండరు. స్టెప్స్ దిగితే మొత్తం ఇలా ఉంటుంది. ఆ కాలంలో కట్టిన స్టెప్స్ ఇది. దిగినాక డైరెక్ట్ గండికోట ప్రాజెక్ట్ వాటర్ గోయింగ్ టు మైలవరం వాటర్, అంతే కదా. గండికోట ప్రాజెక్ట్ నుంచి మైలవరం కదా ఇవి. సూపర్. అంటే ఇక్కడ ఆ టైంలో చుట్టుపక్కల వీళ్ళు సైనికులు ఏమైనా వాళ్ళ ఇల్లులు ఉన్నాయేమో కదా.
ఏమైనా వాళ్ళు నీళ్ళు తెచ్చుకోవడానికి. ఎంత బాగున్నాయి తాపులు. ఆహా. ఆ కొండ ఎక్కిస్తే సరిపోయింది. ఇంకా రోడ్డు చూస్తారు. ఇక్కడ కూడా తాపులు ఉన్నాయి చూడ. ఈ ఆడు సార్ దారి కదా. తాపులేనాయి, మొత్తం తాపులే. ఏమైనా పై ఎక్కుతామా ఏంటి తాపులతో? ఇట్టపడమే బెటర్. నేను అలసిపోయినావా? కొన్ని స్టెప్స్ ఇంకా ఉంటాయి. వచ్చేసామే. సూపర్. కొన్ని 1 2 3 4. వా వచ్చేసాం కదా.